హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పులుసు కర్రీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఎగ్ పులుసు కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎగ్ పులుసు చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. పెద్దగా టైం ఏం పట్టదు, ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం ఏమీ లేదు. ముందుగా కావలసిన ఎగ్స్ తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు కూడా వేసుకొని, పోపు దినుసులు వేయించుకోవాలి. పోపు దినుసులు కూడా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాక కావలసినన్ని ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం వాటర్ పీల్చుకునేదాకా మనం తిప్పుతూ కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఎక్కువ అవసరం లేదు, ఒక 2 టమాటాలు అయితే సరిపోతుంది, ఎందుకంటే చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, సాల్ట్ కూడా వేసి, ఉప్పు కారం కూడా వేసుకొని అన్నీ సరిపడా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. అన్నీ సరిపడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేను మసాలాలు కూడా అసలు ఏమీ వాడట్లేదు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేశాను. చింతపండు పులుసు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దాన్ని గుజ్జులా చేసుకొని మగ్గిన కర్రీలో చింతపండు పులుసు వేసుకోవాలి. కొంతమంది చింతపండు పులుసు ఎక్కువైతే కొంచెం బెల్లం వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం కూడా ఏమీ వాడట్లేదు, ఎందుకంటే ఆనియన్స్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. బెల్లం అంటే ఇష్టపడని వాళ్ళు పులుపుకి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది, రెండు బ్యాలెన్స్ అయిపోతుంది. లేదు కారం తినని వాళ్ళు ఉంటే కొంచెం చిటికెడు బెల్లం వేసుకుంటే పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఫైనల్గా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. వెజిటబుల్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు, ఏ కర్రీ చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఈ కర్రీ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఒక 2 ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది. మా పాప బాబు కూడా ఫ్రైల కంటే కూడా చారు పులుసు లాంటివి ఎక్కువ ఇష్టపడి తింటారు. చివరిగా ఆయిల్ పైకి తేలింది అనుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పులుసు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.